జనసేనాని పవన్ కళ్యాణ్ గారు బ్రేక్స్ ద ఐస్. పిఠాపురం ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ నుంచి తాను పోటీ చేయబోతున్నట్లు జనసేనాని అఫీషియల్గా ప్రకటించారు. ఈ విషయం ఎప్పుడైతే దావానలంలో వ్యాపించిందో జగన్ రెడ్డి అండ్ పేటీఎం బ్యాచ్ ఫ్యాంట్లు తడిపేసుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. అందుకే ఏం చెయ్యాలో తెలియక పట్టపగలే బూమ్ బూమ్ తాగి సోషల్ మీడియాలో ఏవేవో పిచ్చి పిచ్చి కోతలు పేటీఎం బ్యాచ్ వాళ్ళు కూస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు జగన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారంటే ఎందుకంత చలి జ్వరం పట్టుకుంది? ఎందుకంటే మామూలు విజయం సాధించే పరిస్థితి కాదు పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ ఆయన మెజారిటీ 1,00,000కు పైగానే ఉంటుందని ప్రాథమిక అంచనా. రాష్ట్రం మొత్తం మీద అతి ఎక్కువ మెజారిటీ రాబోయే స్థానం అంటూ జనసేనానికి ఏదైనా ఉంది అంటే అందులో నంబర్ 1 స్థానంలో పిఠాపురం నిలుస్తుంది. ఇప్పుడు అదే స్థానం నుంచి ఎటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారు బరిలోకి దిగుతున్నారు. ఆయనకు అపోనెంట్ చాలా వీక్ క్యాండిడేట్ అయినటువంటి వంగ గీత గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. బహుశా ఆమె క్యాండిడేచర్ ఆఖరి క్షణంలో మారి ముద్రగడ పద్మనాభం గారికి ఇవ్వవచ్చు. కానీ ముద్రగడ పద్మనాభం గారికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకోవడం వల్ల ఆయన ఇమేజ్ చాలా దారుణంగా డ్యామేజ్ అయింది. పోటీ చేస్తే ఆయనకు కనీసం డిపాజిట్స్ అన్నా వస్తాయో లేదో సందేహమే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం విజయం ఆయన సీఎం అవ్వడానికి దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఏం జరగనుందో వేచి చూద్దాం.